హాయ్ ఫ్రెండ్స్, బయటికి వెళ్ళినప్పుడు మనం ఎక్కువగా తినే ఫేవరెట్ స్నాక్ పానీపూరి. కానీ ఎవ్రీడే పానీపూరి తింటే మన బాడీకి ఏమవుతుంది? ఎలాంటి కైండ్ ఆఫ్ డిసడ్వాంటేజెస్ ఉన్నాయి? అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ అడ్వాంటేజెస్ ఉన్నాయి? ఇవన్నీ మీకు తెలుసా? తెలియకపోతే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అడ్వాంటేజెస్ తో స్టార్ట్ చేశానా? డిసడ్వాంటేజెస్ తో స్టార్ట్ చేశానా? అడ్వాంటేజెస్ తో స్టార్ట్ చేద్దాం. పానీపూరి తింటే మనకు ఫ్రెష్ ఫీల్ వస్తుంది. పుల్లగా, స్పైసీగా, ఆ వాటర్ చాలా బాగుంటాయి కదా. సో ఆ స్పైసీగా ఉన్న నీళ్లు సెలైవా ప్రొడక్షన్ ని పెంచి డైజెషన్ కి హెల్ప్ చేస్తాయి. అండ్ మీరు స్ట్రెస్ లో ఉండి అప్పుడప్పుడు తింటే మీకు స్ట్రెస్ కూడా తగ్గుతుంది. సో స్మాల్ అడ్వాంటేజ్ ఉంది కానీ టెంపరరీ మాత్రమే. ఇది అడ్వాంటేజెస్ అయితే. ఏంటి ఇన్ని తక్కువ? అవును, ఇన్నే అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ డిసడ్వాంటేజ్ హైజీన్ ఇష్యూస్. స్ట్రీట్ లో తినే పానీపూరి నీళ్లు అస్సలు క్లీన్ గా ఉండవు. దాంట్లో బ్యాక్టీరియా, వైరస్ ఇలాంటివి చేరతాయి అండ్ ఫుడ్ పాయిజన్ అయ్యే అవకాశం ఉంది. సెకండ్ డిసడ్వాంటేజ్ ఎక్కువ ఉప్పు మసాలాలు ఉంటాయి. సో ఇది కడుపులో యాసిడ్ పెంచి ఎసిడిటీ, గ్యాస్ట్రిక్ సమస్యలని వచ్చేలా చేస్తుంది. థర్డ్ డిసడ్వాంటేజ్ ఈ పానీపూరి బాగా నూనెలో వేయించుతారు, డీప్ ఫ్రై చేస్తారు. సో అందులో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, మీకు కొలెస్ట్రాల్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది లాంగ్ టర్మ్ లో మీ హార్ట్ కి చాలా అంటే చాలా ప్రాబ్లం ని ఇస్తుంది. ఫోర్త్ డిసడ్వాంటేజ్ న్యూట్రిషన్ లోపం. పానీపూరి తినటం వల్ల మనకి స్టమక్ నిండిన ఫీలింగ్ వస్తుంది, కానీ ఆల్మోస్ట్ దాంట్లో ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ ఏవి ఉండవు. సో లాంగ్ టర్మ్ లో మీ హెల్త్ అనేది బలహీనపడుతుంది. ఫిఫ్త్ డిసడ్వాంటేజ్ ఇమ్యూనిటీ వీక్నెస్. రిపీటెడ్ గా ఇన్ఫెక్షన్ రావడం వల్ల ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది. రిజల్ట్ ఏంటంటే జలుబు, దగ్గు వస్తా ఉంటాయి మనకి. సిక్స్త్ డిసడ్వాంటేజ్ వెయిట్ గెయిన్. డీప్ ఫ్రైడ్ పూరీస్ వల్ల క్యాలరీస్ ఎక్కువగా అకాములేట్ అవుతాయి. రోజు తింటే బాడీలో ఫ్యాట్ అనేది పెరుగుతుంది. దీని వల్ల ఒబిసిటీ ప్రాబ్లం గానే వస్తుంది. సెవెంత్ డిసడ్వాంటేజ్ స్కిన్ ప్రాబ్లమ్స్. స్పైసీ అండ్ ఆయిల్ ఫుడ్ వల్ల పింపుల్స్, డల్ స్కిన్, స్కిన్ ఎలర్జీస్ ఇలాంటివి వస్తాయి. ఎయిత్ డిసడ్వాంటేజ్ కిడ్నీ స్ట్రెస్. పానీపూరి నీటిలో ఎక్కువ సాల్ట్ వాడతారు కాబట్టి రోజు తింటే సోడియం లెవెల్ అనేది పెరిగి కిడ్నీస్ మీద ఎక్కువ ప్రెజర్ పడుతుంది. నైన్త్ డిసడ్వాంటేజ్ గ్యాస్ అండ్ బ్లోటింగ్. చింతపండు, కారం లేదా పచ్చిమిర్చి ఎక్కువ వాడటం వల్ల గ్యాస్, బ్లోటింగ్, ఎసిడిటీ ఇలాంటి సమస్యలు అనేది మనకు వస్తాయి. ఫైనల్ గా లాస్ట్ డిసడ్వాంటేజ్ ఏంటంటే క్రోనిక్ డిసీజెస్ లైక్ లాంగ్ టర్మ్ లో మనకి డయాబెటీస్ గానీ, హై బీపీ గానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ గానీ ఇలాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ మనకి టెంపరీగా ఏం ఉండదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ అన్ని మీకు టెంపరీగా ఏం కనపడవు. అయితే ఫ్యూచర్ లో లాంగ్ టర్మ్ లో చాలా ఎఫెక్ట్ అనేది మీ బాడీ మీద చూపుతుంది. సో ఎప్పుడో ఒకసారి తింటే ప్రాబ్లం కాదు, అదే డైలీ లేకపోతే 2 days కి ఒకసారి ఇలా తింటూ ఉంటే చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి రోజు పానీపూరి తినటం హెల్త్ కి చాలా డేంజరస్. సో రిమెంబర్ దిస్ థింగ్, ఫుడ్ ఈజ్ మెడిసిన్ బట్ ద రాంగ్ ఫుడ్ ఈజ్ పాయిజన్. సో మీ ఫ్రెండ్స్ లో ఉన్న పానీపూరి లవర్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.